అంటే విచారణ అయితే జరుగుతుంది. బేసిక్గా ఏం లేదండి, వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు తొందరగా విచారణ జరిగిపోతే కేసు లేచిపోద్ది అక్కడ. ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ అంటే వీళ్ళకే ఇప్పుడు సాక్ష్యాల తారుమారు లాంటి దగ్గరకు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో అప్పుడు ఇచ్చిన వాంగ్మూలాల లెక్క ప్రకారం ఆ భాస్కర్ రెడ్డి ఫస్ట్ చూసి ఇది మర్డరు ఆపండి అని చెప్పాడు. ఫస్ట్ గంగిరెడ్డి అదంతా తుడిచేసేసి హడావిడి చేశాడు. చేసిన టైంలో బయటికి తీసుకెళ్దాం అని పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకుని తెచ్చేటప్పుడు చెయ్యి ఎట్లా పట్టగానే తల కింద బొక్కబడి ఉంది. అది చూడగానే ఆగండి రా ఇది మర్డరు అక్కడ పెట్టండి అని చెప్పేసి ఆపించింది భాస్కర్ రెడ్డి. పోలీసులకు ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి, ఇది మర్డర్ లాగా ఉంది ముందు రండి అని చెప్పేసి. అప్పుడు మర్డర్ కేసు పెట్టింది. అది ఆ వాంగ్మూలంకి ఏముంది, పోలీస్ వాంగ్మూలం దాంట్లో. కాబట్టి ఇక సాక్ష్యాలు తారుమారు చేసి గంగిరెడ్డి అప్పుడు వీళ్ళు ఉన్నారు నిజం కరెక్ట్, కానీ గంగిరెడ్డి అది రక్తపు వాంతులు ఆయన ఏదో తగిలినట్టున్నాడు అని నమ్మించాడు అందరిని. ఆ కమోడికి తగిలాడు అందువల్ల జరిగింది అన్నట్టు అది వీళ్ళు నమ్మారు. తీసుకొచ్చేటప్పుడు ఈ మర్డర్లు చేసే వాళ్ళకు లేకపోతే ఈ ఫ్యాక్షన్ గొడవల వాళ్ళకి తెలుసు కదా తల ఏంటనేది. కమోడ్ తగిలితే వాపు వస్తుంది, బ్లడ్ అంత రాదు, అది కనిపెట్టాడు ఆయన, ఆపాడు. అది అక్కడ స్పష్టంగా దాంట్లో వాంగ్మూలాల్లో ఉంది. కాబట్టి వాళ్ళకి